లహరి 5వ భాగం. తన ఎదురుగా ఉన్న స్రవంతిని, శివాజీని చూసి జేబులోంచి కాగితం కలం తీశాడు అవినాష్. ఇవిగో రెవెన్యూ స్టాంపులు, నోట్ రాసిస్తాను, ఎవరి పేరున రాయాలో చెప్పండి అన్నాడు అవినాష్ స్రవంతిని చూస్తూ. డబ్బు స్రవంతి గారి దగ్గర పుచ్చుకుంటూ, వేరే ఎవరి పేరుతో రాసిస్తావు నోటు? ఆవిడ పేరుని రాయి, సాక్షి సంతకం నేను చేస్తాను అన్నాడు శివాజీ. అది శివాజీరావు ఇల్లు. మేడ మీద అతని గదిలో జరుగుతున్న సమావేశమది. స్రవంతి ఒకసారి అవినాష్ కేసు చూసింది. అప్పుడే సరిగ్గా అతని చూపులు ఆమెపై ప్రసరించాయి. మగవాడి చూపులు తూరీరాలకి ఆడపిల్ల తలవంచుకోవాల్సిందే కనుక వెంటనే క్రిందికి వాలిపోయాయి ఆమె చూపులు. ఆ క్షణంలో క్రిందికి వాలిన ఆ విశాల నేత్రాలు తిలకించిన అతని హృదయం మధురంగా స్పందించింది. మీకు మీ సులోచనలంటే ఇలాగే ఉంటాయి కాబోలు అనుకున్నాడు మైమరుపుగా. అతనిలోని భావ సంచలనాన్ని ఎప్పుడూ అతను బయటపడనీయడు కనుక ఇటు శివాజీరావు కానీ అటు స్రవంతి కానీ గమనించలేకపోయారు. నోటు రాస్తానని దిక్కులు చూస్తావేమోయ్, ఎలా రాయాలో తెలియడం లేదా అంటూ హాస్యమాడ్డాడు శివాజీ. ఆయన నోటు రాసేయకపోతే మటుకు మనం డబ్బివ్వమా అంది నవ్వుతూ స్రవంతి. ఇవ్వం. ఈ రోజుల్లో అవినాష్ బాబు లాంటి వాడిని ఎవరండి నమ్మేది అన్నాడు శివాజీ. ఎవరో స్రవంతి లాంటి వాళ్ళైనా ఉంటారులేవోయ్, నువ్వు నమ్మకపోయినా అంటూ అంటించాడు అవినాష్. సరే, ముందు నోటు రాయ్, అవతల వజ్యం వస్తుంది అన్నాడు శివాజీ వాచి చూసుకుంటూ. ఓర్ని, అయితే ఇప్పుడు నువ్వు పౌరోహిత్యాలు కూడా చేస్తున్నావన్నమాట. తిది, వారం, నక్షత్రం వగైరాలు చూస్తూ అంటూ నవ్వి నోటు రాయడం ప్రారంభించాడు అవినాష్. స్రవంతికి నోటు రాసివ్వడం, ఆమె డబ్బు 50,000 అందివ్వడం ఒకేసారి జరిగాయి. ఆ డబ్బందుకొని ఆమెకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి అన్నాడు అవినాష్ కళ్ళల్లో వింత కాంతి, కృతజ్ఞతాభావం వెల్లివిరుస్తుండగా. సరేలే, అవన్నీ తర్వాత చెబుదు గాని ముందు నువ్వు గబగబా పనులు పూర్తి చేయి అన్నాడు శివాజీరావు భుజం తడుతూ. చూడండి స్రవంతి గారు, ఈ డబ్బు తీసుకుని మీరు మీ చెల్లెల దగ్గర కూర్చుంటారా? నేను శివాజీ అలా పెళ్ళికొడుకు గారింటికి వెళ్ళొస్తాం అని అడిగాడు అవినాష్. అలాగే, మీరు వచ్చి పరిచయం చేయండి అంది స్రవంతి నవ్వుతూ. ఇది కట్నం తాలూకు డబ్బు, నీ దగ్గరుంచు అంటూ కొన్ని కట్టలు లెక్కపెట్టి అతనికి అందించి స్రవంతిని తీసుకొని తన ఇంట్లో అడుగుపెట్టాడు. అన్నయ్య పక్కనే నడుస్తూ వస్తున్న అపరంజి బొమ్మను చూడగానే మృణాలిని కళ్ళు ఆశ్చర్యంతో చూశాయి. చూడు మృణ, ఈవిడ స్రవంతి. శ్రీనివాసుడి కళ్యాణానికి కుబేరుడు డబ్బిచ్చినట్లు నీ పెళ్లికి ఈవిడే మనల్ని ఆదుకుందంటూ పరిచయం చేశాడు. కుటుంబ గౌరవం, అన్నయ్య అగచాట్లు అన్నీ తెలిసిన మృణాలిని స్రవంతికేసి కృతజ్ఞతగా చూసింది. నేను మీ మామగారింటికి వెళ్ళొస్తానంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు అవినాష్. స్రవంతి అంటే మృణాలినికి, మృణాలిని అంటే స్రవంతికి సదభిప్రాయం ఏర్పడిపోవడంతో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారు ఇద్దరు. రేపు మీరు 2 రోజులు ముందుగా వచ్చి ఇక్కడ ఉండకూడదా అని అడిగింది మృణాలిని కాఫీ కలిపి ఆమెకు అందించి. నేనొస్తే మీ కాబోయే వదిన భరించలేదు అని అనాలని నోటిదాకా వచ్చిన ఆ పిల్ల ముందు తను గొడవలన్నీ బయట పెట్టుకోవడం దేనికని? చూస్తానమ్మా, వీలుగా ఉంటే తప్పకుండా వస్తాను, అవతల నాకు ఆఫీస్ ఉంది కదా, సెలవు దొరకాలి అని సాకు చెప్పింది. అవినాష్ వచ్చేదాకా ఉండి వెంటనే బయటకు వచ్చేసింది స్రవంతి. ఎలాగైనా స్రవంతి చాలా కలుపుగోలు మనిషి, అంత డబ్బున్నా గర్వం అనేది లేని మనిషి అంది మృణాలిని స్రవంతిని అభినందిస్తూ. అవినాష్ నవ్వి ఊరుకున్నాడు. పెళ్లి శుభలేఖలు తీసుకుని నలుగురితో పాటు పూర్ణిమ ఇంటికి కూడా వచ్చాడు అవినాష్. ఆ సమయంలో పూర్ణిమ ఇంట్లో లేదు, సినిమాకి వెళ్ళింది. సరే, ఆమె తల్లిదండ్రులు ఎలాగో లేరు, ఉన్నది ఆమె తాత. ఆయన్ని ముసలమ్మని పిలిచి పూర్ణిమ వస్తే చెప్పమని చెప్పి ఆయన బయటకు వచ్చేస్తుంటే, నువ్వే మళ్ళీ ఒకసారి వచ్చి దాన్ని పిలిచి వెళ్ళు, లేకపోతే దానికి కోపం వస్తుంది అంటూ ముసలాయన ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవినాష్కి ఎలా ఉన్నా ముందు అతనితో పాటు వచ్చిన శివాజీకి మటుకు ఒళ్ళు మండిపోయింది. మనవరాలు చక్కర్లు కొట్టొస్తుంటే బాగానే ఉంది, కానీ పాపం కాబోయే భర్తగారు వచ్చి పిలిచిన పిలుపు చాలక ఆవిడ గారి దర్శన భాగ్యం కలగలేదని మళ్ళీ పనులు మానుకుని రెండోసారి వచ్చి సాగదీయాలట, లేకపోతే అలిగి కూర్చుంటుందట. ఆహా, ఏం గారాబం, ఏం మురిపం! అందుకే మరి ఆవిడ గారు అలా పెట్టరేగిపోతోంది. అసలే కోతి, అందులో కళ్ళు తాగింది, అది చాలదు అన్నట్లు నిప్పు తొక్కింది. ఇక గంతులకు హంగామాలకి ఏమిటి లోటు? చివరికి ఇలాగే మారిపోతుంది ఆమె పరిస్థితి అనుకున్నాడు. అందరినీ ఇలాగే ట్రీట్ చేస్తుంది అంచనా వేస్తున్నట్లు అనుకున్నాడు శివాజీ. అవినాష్ మామూలుగా బయటకు వచ్చేశాడు. అందరినీ పిలిచాక ఆఖరున స్రవంతి ఇంటికి వచ్చాడు అవినాష్. అప్పటికి ఆమె ఆఫీస్ నుంచి వస్తుందని అలాగే వచ్చి ఉంది. మిత్రులిద్దరినీ చిరునవ్వుతో ఆహ్వానించింది. ముందు
మీరు మాకు స్ట్రాంగ్గా టీ ఇవ్వాలి అన్నాడు అవినాష్ కూర్చుంటూ. టీయేగా అంటూ నవ్వి గబగబా పెట్టి ఇచ్చింది. ఎందుకా నాయనా ఎక్కడ టీ తాగుదామన్నా దాటించేసొచ్చావు అంటూ దీర్ఘం తీశాడు శివాజీ. మరే స్రవంతి గారు టీ కాచినట్లు ఎంత కొమ్ములు తిరిగిన టీ స్టాల్లో కూడా పెట్టరు, అది గ్యారంటీ. అందుకే అడిగి మరీ తాగుతున్నానంటూ నవ్వాడు అవినాష్. అతని కేసి విచిత్రంగా చూశాడు శివాజీరావు. చూడు, ఎల్లుండి మృణాలిని పెళ్లి కూతుర్ని చేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు అవినాష్ కార్డు అందిస్తూ. నేనా? చిన్నదాన్ని, నాకు మటుకు ఏం తెలుసు అంది స్రవంతి. ఎలాగో మీకు తెలిసినట్లే చేయండి, మీకోసం ఎదురు చూస్తుంటాం అన్నాడు అవినాష్. స్రవంతి సందిగ్ధ స్థితిలో పడిపోయింది. అక్కడ తనిలా అవి ఇవి చేస్తుంటే పూర్ణిమతో కురుక్షేత్రం తప్పదు. ఎంతమంది ఉన్నా నోరు పారేసుకునే మనిషి, కానీ అదుపులో ఉంచుకునే వ్యక్తి కాదు. ఇంత డబ్బు పిచ్చి మాటలు అనిపించుకుని అవమానాల పాలై రావడానికి ఆమె అంతరాత్మ ఎలా అంగీకరిస్తుంది? ఇవన్నీ తెలియకనే పిలుస్తున్నాడా, లేక తెలిసినా కావాలని అంటున్నాడా? అన్నీ తెలిసిన వారు పట్టుదల పట్టడం ఏం బాగుంది అని అడిగింది స్రవంతి. పట్టుదల కాదు, అర్థింపు అన్నాడు అవినాష్. నేను రావడానికేం వస్తాను, కానీ అవమానాల పాలవడం తప్పదక్కడ. నేను మాట పడను. మా వాళ్ళంటేనే నేను వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాంటిది పూర్ణిమ చేత మాటపడి నేను దోషిగా నిలబడటం, ఆవిడ లోకుల సానుభూతి సంపాదించడం, ఇలాంటివన్నీ నేను భరించలేను అంది స్రవంతి. అవినాష్ మాట్లాడలేదు. పెళ్ళికి వస్తుందేమో కానీ ఎల్లుండి ఆమె రాదని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు అవినాష్ చివరగా. అయితే వస్తానులేండి, ఆవిడో నేనో ఎవరో ఒకరే ఉండాలి. ఆవిడుంటే నేనుండను, అది మటుకు గుర్తుంచుకోండి అంది ఖరారుగా. శివాజీకి వాళ్ళ సంభాషణ వింటుకున్న కొద్దీ మతిపోతున్నట్లుంది. తనకు అర్థం కాని రెండో రూపం ఏదో వాళ్లల్లో కనిపించసాగింది. చివరికి ఆమె చేత వస్తానని మరోసారి అనిపించుకుని అప్పుడు వెళ్ళాడు అవినాష్. మరి రేపు మళ్ళీ వెళ్ళి పూర్ణిమను పిలుస్తావా అని అడిగాడు శివాజీరావు బయటికి వచ్చాక. రేపటి సంగతి రేపు చూద్దాం అని జవాబిచ్చి ఊరుకున్నాడు. అన్న మాట ప్రకారం స్రవంతే వచ్చి మృణాలిని పెళ్లి కూతురు చేసింది. ఆ రోజే ఆమె ఇవ్వదలుచుకున్న ప్రజెంటేషన్ ఇచ్చి నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి, పెళ్లి రోజుకి రాలేను అంది. స్రవంతి తేలిగ్గానే అబద్ధమాడేస్తూ. ఆ మాటకి మృణాలిని ముఖం చిన్నబోయింది. అయ్యో, మీరు కూడా రారా అని అడిగింది దిగులుగా. మృణాలిని ముఖం చూస్తే జాలి వేసిన పూర్ణిమను తలుచుకుంటే మళ్ళీ మనసు రాయి అయిపోయింది. మళ్ళీ ఇంకో మాట మాట్లాడలేకపోయింది. చివరికి వెళ్తున్నానండి అంటూ అవినాష్తో చెప్పింది. అదేం సెలవు పెట్టలేదా ఈరోజు అని అడిగాడు అవినాష్ ఆశ్చర్యంగా. ఆవిడ ఊరు పెడతారట అన్నయ్య, పెళ్ళికి రారట అంది మృణాలిని వెనక నుంచి. ఒకసారి ఆమె కేసి పరిశీలనగా చూసి ఆవిడిష్టం మృణ, వద్దని చెప్పడానికి మనమెవరం అని ఊరుకున్నాడు గంభీరంగా. స్రవంతి తాంబూలం అందుకుని వెళ్ళిపోయింది. కానీ మనసులో దిగులుగానే ఉంది. అక్కడ పాపం సమర్థించుకునే వాళ్ళెవ్వరూ లేరు. అన్నింటికీ అవినాషే తంటాలు పడాలి. పెళ్లి కూతురని ఒక పక్కన కూర్చోడానికి లేదు మృణాలినికి. ఏదో ఒకటి చూసుకోవాలి. ఇంటికి వెళ్ళిన స్రవంతి మనసులో లేదు. ఆవిడ ఇష్టం మృణ, వద్దని చెప్పడానికి మనమెవరం అన్నమాట చెవుల్లో ప్రతిధ్వనించసాగింది. ఇంకొంచెం అవినాష్ బతిమాలితే తను మెత్తబడేదే, కానీ అతడెందుకు బతిమలాడాలి? అతనికి మాత్రం తెలియదా పూర్ణిమ పెళ్లికి వస్తుందని? ఆవిడ ప్రముఖురాలు కదా. మరేమిటి, బతిమాలించుకున్నా బామాలించుకున్నా ఆవిడకే చెల్లుబడి. అతని అవసరానికి తనను ఆహ్వానించాడు, అంతే. తను కూడా ఎంతవరకు అవసరమే అంతవరకే ఉండి వచ్చేసింది. దాన్ని గురించి ఇక తల బద్దలు కొట్టుకోవడం అంటూ జరగని పని. ఎన్ని విధాల మనసుకి నచ్చచెప్పుకున్నా ఏదో ఒక క్షణంలో మళ్ళీ అవే మనసుని వేధిస్తున్నాయి. పెళ్ళి ఎలా జరిగిందో, ఎవరెవరు వచ్చారో కూడా పట్టించుకోలేదు స్రవంతి. పట్టుదలగా ఇంటి దగ్గరే ఉండిపోయింది. తనని వచ్చి మళ్ళీ పిలుస్తాడేమోనని ఆ పెళ్లి రోజు సాయంత్రం వరకు ఎదురు చూస్తూనే ఉంది పూర్ణిమ. కానీ అవినాష్ మటుకు వెళ్ళలేదు. శివాజీ అవినాష్ వెనకే తిరుగుతూ శ్రద్ధగా గమనించసాగాడు. అతనేమన్నా పూర్ణిమ విషయం ఎత్తుతాడేమోనని. పెళ్ళికి వెళ్దాం పదా అని పిలిచింది పూర్ణిమ నాయనమ్మ. నేను రాను, మిమ్మల్ని పిలిచాడు కానీ నన్నేమైనా పిలిచాడా అని అడిగింది పెంకిగా పూర్ణిమ. నేను అతగాడికి చెప్పాను కూడా మళ్ళీ రమ్మని, వచ్చి పిల్లని పిలు అని. ఏది అతగాడు వినిపించుకుంటేగా అన్నాడు మనవరాలి మీద గారాబం కొద్దీ ముసలాయన. వంతపాడింది ముసలమ్మ. దాంతో మరింత బిగుసుకుంది పూర్ణిమ. తమ డబ్బు తప్ప గతిలేనివాడు ఒకటికి 2 సార్లు తన చుట్టూ తిరిగి తనని ప్రసన్నురాలిని చేసుకుని పెళ్ళికి తీసుకువెళ్ళాలి కానీ అలా టెంపర్గా ఉంటారా? అయినా చెల్లెల పెళ్ళికి డబ్బు కావాలంటూ రాయబారం పంపినాడు వాడు. ఇప్పుడు డబ్బు లేకుండా పెళ్ళి ఎలా చేస్తున్నాడు? కట్నం అరువు పెట్టాడా, లేక
పెళ్లి సరుకుల దగ్గర నుంచి అప్పు చేశాడా? అయితే ఇతగాడిని నమ్మి అప్పులిచ్చే కొట్టువాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ ప్రపంచంలో అనుకుంది హేళనగా. తాతయ్య, నాయనమ్మ వెళ్ళాకనైనా అతడు తను రాలేదన్న విషయం గ్రహించి తన ఇంటికి వచ్చి తనని పిలుస్తాడనుకుంది. అలా పిలవాలనే ఆకాంక్షించింది కూడా. అయితే పెళ్లికి వచ్చిన వాళ్ళని చూసి సాదరంగా ఆహ్వానించాడే గాని పూర్ణిమ రాలేదా అని అతను అడగలేదు. సరికదా మళ్ళీ వెళ్ళి పిలవలేదు కూడా. చివరికి అటు స్రవంతి ఇటు పూర్ణిమ ఇద్దరూ రాలేదు పెళ్లికి. పెళ్లి శుభంగా జరిగిపోయింది. మృణాలిని అత్తవారింటికి వెళ్ళిపోయింది 3 నిద్రలకి. అంతవరకు అంతా ఓ కంట గమనిస్తూ అవినాష్ని అంటిపెట్టుకుని తిరిగాడు శివాజీ. వంటవాళ్ల చేత అన్నీ సర్దించాడు. మిగిలిన సంభారాలన్నీ బండిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు శివాజీ. పాపం స్రవంతి గారికి ఈ స్వీట్ చాలా ఇష్టం. ఆవిడ పెళ్లికి రానేలేదు. ఆమెకి ఒక ప్యాకెట్లో వేసి ఇవ్వరాదా తీసుకువెళ్ళి అని అడిగాడు శివాజీ. ఆమెకు ఒక్క ప్యాకెట్ ఏం కర్మ, ఎన్నైనా ఇవ్వచ్చు. ఈ శుభకార్యం ఇంత గ్రాండ్గా జరిగిందంటే ఆమె చేతి చలవే కారణం అన్నాడు కృతజ్ఞతాభావం కళ్ళల్లో తొణికిసలాడుతుండగా. అందుకే ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పిరా, వీలుగా ఉంటే మళ్ళీ పెళ్లి కూతురు మనింటికి భర్తతో 3 నిద్రలకు వచ్చేటప్పటికి తప్పకుండా రమ్మని ఆహ్వానించు అంటూ సలహా ఇచ్చి లాయర్గా తన పేరు సార్థకం చేసుకున్నాడు శివాజీ. అలాగేనంటూ తలపంకించాడు అవినాష్. అప్పుడే అతను స్పష్టంగా గ్రహించిన విషయం మరొకటుంది. తన చెల్లెలు భర్తతో తిరిగి వచ్చే సమయానికి స్రవంతిని రమ్మన్నాడే గాని పూర్ణిమని పిలవమని చెప్పలేదు. ఒక ప్యాకెట్ లెదర్ బ్యాగ్లో సర్ది పైన స్వీట్లు, తాంబూలం, పళ్ళు అన్నీ వేసిన పెద్ద అట్టపెట్టె తీసుకొని తనే స్వయంగా వచ్చాడు స్రవంతింటికి. అప్పటికి ఆమె ఆఫీసుకు వెళ్ళలేదు. వెళ్లే ప్రయత్నంలో ఉంది. అవినాష్ని చూడగానే ఆమె ముఖం వెన్నెలలా కాంతివంతమైంది. రండి అంటూ ఆహ్వానించింది కుర్చీ జరిపి. మొత్తం మీద మీరు మీ పట్టుదలనే నెగ్గించుకున్నారన్నమాట అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. మీలో ఉన్న స్పెషాలిటీ అదే. ఏమైనా ఏడిస్తే అదొక్కటే అంది నవ్వుతూ ఫ్లాస్క్లోంచి టీ కప్పులో పోస్తూ. అబ్బే, ఆ మాట అంటే నేను ఒప్పుకోను. మీకున్న స్పెషాలిటీలో అది ఒకటి అనండి, బాగుంటుంది అంటూ బ్యాగ్లోంచి ప్యాకెట్ తీశాడు. ఇదిగో నా అభిమానం కొద్దీ మీకు సమర్పించుకుంటున్న చిరు కానుక స్వీకరించవలసిందిగా మనవి అంటూ ప్యాకెట్ విప్పి చీర బయటికి తీశాడు. అది సంపంగి రంగు మీద చక్కని డిజైన్ ఉన్న పాలిస్టర్ చీర. జాకెట్ మ్యాచింగ్ ఉంది. ఎందుకండి ఇది అంది ఆశ్చర్యంగా. మా చెల్లెల పెళ్ళి మీరు లేకపోతే జరిగేది కాదు. దేవుడిలా మీరే ఆదుకున్నారు. కొండంత దేవుడికి కొండంత పత్రి ఎవ్వరూ పెట్టలేరు. అందుకే చంద్రుడికో నూలుపోగులా ఇవి సమర్పించుకుంటున్నాను. మీరు అటువంటి పెద్ద మాటలు ఉపయోగించవద్దు అంది సిగ్గుపడుతూ స్రవంతి. ఆ చీర మీద స్వీట్లు, పళ్ళు వేసిన అట్టపెట్టె పెట్టి ఆమెకి అందించాడు. అది అందుకుంది స్రవంతి. అతను టీ తాగి కప్పు బల్ల మీద పెట్టాడు. మీకు ఆఫీస్ టైం అవుతోందనుకోండి. పెళ్ళి నిర్విఘ్నంగా జరిగింది కదా అంది. 3 నిద్రలకి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి మీరు ఇంట్లో ఉండాలని నా కోరిక. దయచేసి వస్తారా అని అడిగాడు. నాకు ఆఫీస్ ఉంది కదా, రావడం కుదరకపోవచ్చు. మీ ఇష్టం. ఒత్తిడి చేయడం అనేది నా అభిరుచి కాదు. కానీ మీరు రావాలని నా కోరిక అంటూ లేచి నిలబడ్డాడు. వీలుగా ఉంటే వస్తాను. మరి వాళ్ళు ఏ టైంలో వచ్చేది నాకు తెలియదుగా. నేను కబురు పంపిస్తాను, లేదా నేనే వచ్చి తీసుకువెళ్తాను అంటూ లేచాడు అవినాష్. అతన్ని సాగనంపి లోపలికి వెళ్ళింది స్రవంతి. కోడలు వెళ్ళిపోయాక నడుం విరిగినట్లయింది విశాలాక్షికి. అంటే కోడలేదో పనిమంతురాలై తనని కూర్చోబెట్టి చేసి పెడుతోందని కాదు. అసలు మొదటి నుంచి బాగా పనికి అలవాటు పడిపోయిన ఆమె స్వతహాగా లేచిన దగ్గర నుంచి అన్ని పనులు తనే చేసుకునేది. కూతుళ్ళు ఉంటే తల్లి పనితీరు తెలుసు కనుక ఏదో ఒకటి తామే కలుగజేసుకొని చేసి పెడుతుండేవాళ్ళు. వరుణ ఏనాడు ఏ పనిలోనో చొరవగా అందుకొని చేసేది కాదు. ప్రత్యేకంగా పిలిచి ఈవిడ చేసి పెట్టమ్మా అని అడగాలి. అప్పుడు ముక్కు మొహం తిప్పుకుంటూ 3 సార్లు అనిపించుకొని చేశాను అనిపించేది ఆ పని వరుణ. అలా ప్రత్యేకించి పిలిచి చెప్పి ఆవిడ రుసరుసలు విసుగులు భరించడం దేనికి లెమ్మని తనే చేసుకునేది విశాలాక్షి. ఇప్పుడు కోడలమ్మ సడన్గా వెళ్ళిపోవడంతో కోడలు కనిపించలేదని ఇరుగు పొరుగు ఆరాలడుగుతారని, నవ్వుకుంటారని, పరువు వీధిన పడుతుందని మనసులో కుమిలిపోసాగింది. ఆమె బాధలో హరినారాయణ కూడా పాలు పంచుకున్నాడు. అత్తమామలు ఎంత భయస్థులో, గట్టిగా గాలి వీస్తే చిగురుటాకులా ఎలా అల్లాడిపోతారో, పరువు ప్రతిష్టలంటే ఎంత ప్రాణంలా చూసుకుంటారో వరుణకి తెలిసినంత బాగా విశాలాక్షి కన్న కూతుళ్ళకి తెలియదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. అందుకే తన కార్యసాధనకు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దెబ్బ కొట్టి తప్పుకుంది పుట్టింటికి. అసలే పెద్దపిల్ల చేసిన పనితో తల నేలకి దించుకుపోతే ఇప్పుడు వరుణ చేసిన పనితో
మనం పూర్తిగా పాతాళ లోకంలోకి కూరుకుపోయాం అంటూ వాపోయింది విశాలాక్షి. స్రవంతి వెళ్ళిపోయింది. చెల్లెళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వృద్ధాప్యంలో తన తల్లికి ఆసరా ఎవరూ లేరు అనుకుంటూ బాధపడసాగాడు సోమనాథ్. అతని మనసులో తొలిసారిగా విధవ జీవితాలు అన్న విరక్తి భావం తళుక్కున మెరిసింది. ఒక విషాదంలో ఒక సంతోషం పొదిగి పెడతాడు భగవంతుడు. అందుకే ఎదురు చూడగా తిరగ్గా అతని డబ్బు అతనికి అందింది. హరినారాయణకి చిన్నదాని పెళ్లి కోసం చేసిన అప్పులన్నీ తీర్చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు కొడుకుతో హరినారాయణ. అవునన్నట్టు తలపంకించాడు సోమనాథ్. అప్పులు తీరిపోతే ఇంట్లో ఉన్న వ్యక్తులు ముగ్గురే కనుక తన జీతం సరిపోతుంది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంది విశాలాక్షి. చెప్పమ్మా, ఎందుకు సందేహిస్తావు అన్నాడు. మంచి పట్టుచీర కానీ ఏమన్నా ఓ కాసు బంగారం కానీ తల్లి కావాలని అడుగుతుందేమో అనుకుంటూ సోమనాథ్. సుమతి వాళ్ళ ఆయనకి స్కూటర్ కావాలని అప్పుడు అడిగింది కదా, ఇంతకంటే మనకి సావకాశం ఎక్కడుంటుంది దానికి ఇవ్వడానికి? అది ఇచ్చేస్తే సరిపోతుంది. వరుణకి కూడా మనం శాంతపడి వరుణ మనసు కూడా కుదుటపడి కాపురానికి వస్తుంది అంది మెల్లగా. తల్లిని గురించి తను తెలివి తక్కువగా అంచనా వేసుకున్నానని సిగ్గుపడ్డాడు సోమనాథ్. ఏనాడన్నా ఇది కావాలి అది కావాలి అని తన కోసం తను అడిగిన పాపాన పోయిందా తల్లి? తన తండ్రి నిజంగా ధన్యుడు. ఉన్నంతలో సర్దుకొని ఏది ఉంటే దానికే సంతృప్తిపడి సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తూ తామందరినీ తండ్రి తెచ్చే జీతం రాళ్లతోనే జాగ్రత్తగా పైకి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేసిన ఆవిడ ఉన్నతిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతటి చక్కని భార్యను పొందిన తండ్రి అదృష్టవంతుడు అనుకున్నాడు. స్కూటర్ అంటే 10,000 కావద్దా అమ్మా అని అడిగాడు. కావాలనుకో, మరి ఆ డబ్బు రాలేదనుకుని మనం ఎలా తిప్పలు పడ్డామో అలాగే తిప్పలు పడతాం. ముందు దాని సౌఖ్యం మనకు ముఖ్యం అంది విశాలాక్షి. ఆమెకు కొడుకంటే చాలా ప్రేమ. అందుకే అటు కూతురికి పంపిస్తే సరిపోతుంది అని, అటు ఆమె కాపురం ఇటు కొడుకు కాపురం చక్కబడతాయని ఆమె ఆశ. అసలు నీ ఉద్దేశం ఏమిటి నాన్నా అని అడిగాడు తండ్రిని. వెనక డబ్బు రాగానే ఓ గదో 2 గదులో వేయిస్తే ఆడపిల్లలు ఉన్ననాళ్ళు మనమే వాడుకొని ఆ తర్వాత అద్దెకిస్తే ఏదో వేడినీళ్ళకి చన్నీళ్లుగా ఉంటాయని ఒకసారి ఆడపిల్లల కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేసి పంపి మిగిలింది ఉంటే నీకిద్దామని ఒకసారి 2 రకాలుగానూ ఆలోచించాను అన్నాడు హరినారాయణ. తండ్రి కోరిక కూడా సమంజసంగా అనిపించింది. ఇలాంటి చిక్కు సమస్యలు వచ్చినప్పుడు స్రవంతి ఉంటే ఠకీమని తేల్చి పారేసేది. ఎలాగైనా ఆ పిల్ల తెలివి ఇతరులకి తనతో సహా ఎవరికీ రాలేదు అనుకున్నాడు సోమనాథ్. డబ్బు రానంతకాలం రాలేదని తాపత్రయం, వచ్చాక ఎలా ఖర్చు పెట్టాలో తెలియక తికమకపడే మనుషులు మనం తప్ప ఎవరూ ఉండరనుకుంటాను ఈ భూప్రపంచంలో అంటూ రాని నవ్వు నవ్వాడు సోమనాథ్. అతనికి తల్లి చెప్పిన మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. స్కూటర్ కొనుక్కోమని డబ్బు పంపిస్తే సుమతికి వరుణ కాపురానికి తిరిగి వస్తుందేమో అన్న ఆశ అతనికి ఒకసారి కలిగింది. ఇలా డబ్బు వచ్చింది స్రవంతి, ఏం చేద్దామని అడిగితే అదే స్రవంతి అయితే క్షణంలో జవాబిచ్చేసి వెళ్ళి అడిగిరారా. గుమ్మం దాకా వెళ్ళినవాడు వెనక్కి తిరిగి వచ్చేశాడు సోమనాథ్. ఆ క్షణంలో కూతురి తెలివితేటలకు గుర్తుంచుకొని ఆమెను తలుచుకుంటున్న కొడుకుని చూసి పొంగిపోయాడు హరినారాయణ. ఎంతైనా రక్త సంబంధమే. ఎన్ని పట్టుదలలు ఎన్ని పంతాలు ఉన్నా, ఒకరినొకరు తిట్టుకున్నా, దుమ్మెత్తి పోసుకున్నా ఏదో ఒక క్షణంలో మళ్ళీ అయ్యో అనిపించక మానదు. సరే, అదే ఉంటే ఇక్కడ దాని పెళ్లి చేసి పంపించేవాళ్ళం కదా అంది విశాలాక్షి తేల్చిపారేస్తూ. తల్లి అభిప్రాయం విన్నాక మరో మాట అనేందుకు తోచక అవతలికి వెళ్ళిపోయాడు సోమనాథ్. ఒకసారి సుమతిని వరుణని చూసి వాళ్ల మూడ్ బాగుంటే తండ్రికి డబ్బొచ్చిందని చెప్దామనుకుంటూ అత్తవారింటికి వెళ్ళాడు సోమనాథ్. అన్నగారిని చూడగానే సుమతి ముఖం కళకళలాడిపోయింది. వదినా, అన్నయ్య వచ్చాడు అంటూ గబగబా వెళ్ళి వరుణకు చెప్పింది. వరుణ తీరుబడిగా పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటోంది. లేచి ఇవతలకొచ్చింది. ఆమెను చూస్తూనే మందహాసం చేశాడు సోమనాథ్. ఏమిటి పాపం, దారి తప్పొచ్చినట్లున్నారు అంది ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ. నేనెప్పుడు తిన్నగా పోయేవాడినే, అడ్డదారులబడి తిరిగి దారి తప్పేవాడిని కాదు కనుకే నేను ఇలా రాగలిగాను. నువ్వు అలా అనగలిగావు అన్నాడు సోమనాథ్ నవ్వుతూనే. ఆ మాటకి ముక్కు మొహం తిప్పుకుంది వరణ. సుమతి గబగబా కాఫీ కలిపి తెచ్చిచ్చింది అన్నగారికి. ఇంతకీ ఎన్ని కబుర్లైనా చెప్తారు, కానీ
మీరు మటుకు ఇక్కడికి వచ్చి ఉండరు అంతేగా అంది వరుణ కాస్త తీవ్రంగా చూస్తూ. మా నాన్నకి ఇంకా ఒకరో ఇద్దరు కొడుకులు ఉంటే అలాగే నేను ఇల్లరికప్పుడు అల్లుడిగా ఇక్కడే ఉండిపోయేవాడిని. కానీ ఉన్నది నేనొక్కడిని. అమ్మని నాన్నని వదిలి ఇక్కడుండాలంటే కష్టం, నిక్షేపంగా ఉంటుంది. ఏం ఉండేవాళ్ళంతా ఉండటం లేదా? ప్రతి వాడు అమ్మ నాన్న అంటూ కూర్చుంటున్నాడా చంటి పిల్లాడిలాగా? బాగుంది, పసిపిల్లాడైతే నాకు ఈ బాధే ఉండదుగా అన్నాడు సోమనాథ్. ఏం బాధో అడిగి అక్కడికక్కడే తేల్చిపారేద్దాం అని వరుణ అమ్మగారు అనుకుంటూ ఉండగానే అడుగుపెట్టాడు. ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె పితృదేవుడు తన డబుల్ లెన్స్లోంచి అల్లుడిని నక్సిక పర్యంతము చూశాడు చలపతిరావు. ఏమోయ్, ఏమిటి విశేషాలు? అంతా బాగున్నారా? అన్నట్టు మీ నాన్నకు రావాల్సిన డబ్బొచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అల్లుడి మీద. అసలే సోమనాథ్ మెత్తనివాడు. సామాన్యంగా అతడు తనలాంటి వాడేనని నమ్మే సౌజన్యవంతుడు. గడుసుతనం, లౌక్యం అనేది ఎరగని అమాయకుడు. అబద్ధం ఆడటం సరిగ్గా రాని పిచ్చివాడు. అందుకే చెప్పాడు మామగారితో, మొన్ననే అందిందండి అంటూ. ఇంకేముంది? వరుణకు ఒళ్ళంతా తొందరెత్తుకు రాసాగింది. ఇతగాడింతే, వట్టి చవట. ఈ పాటికి ఆ డబ్బంతా అప్పులు తీర్చేసి మెదలకుండా తుంగమొద్దుల్లా కూర్చుని ఉంటారు. వచ్చి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పొద్దా పెళ్ళానికి? ఆ పాటి తెలివి ఉంటే నేను ఇలా ఏడవడం దేనికి? వట్టి భజగోవిందం. కర్మ, ఏ జన్మలో చేసుకున్న మహాపాపమో ఇలాంటి మొగుడు దొరకడం అనుకుంటూ మనసులోనే మొగుడికి అక్షింతలు వేసుకుంది. ఏం చేశారా డబ్బంతా? ఉందా అయిపోయిందా అని అడిగింది ఆదుర్దాగా. అప్పుడే అయిపోతుందా? మొన్ననేగా వచ్చింది అని అడిగాడు భార్య కేసి చూస్తూ. ఊరికే మాట మీరకండి అంది ఆలోచిస్తూ సలహాగా. మీ నాన్న ఏమంటున్నాడోయ్ ఆ డబ్బును గురించి అని అడిగాడు చలపతిరావు ఆరాగా. ఏముందండి, అప్పులున్నాయి, అవి తీర్చాలి. మరో గది అటు ఇటు పెంచితే ఏదో అద్దె వస్తుంది. ఒక పక్క పోర్షన్ ఇస్తే ఒకటి మనం ఉంటే అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇంకా ఏదీ నిర్ణయం చెయ్యలేదు. నిర్ణయిస్తే గానీ కార్యరంగంలోకి దిగం అన్నాడు అసలు విషయమంతా కపటం లేకుండా చెప్పేస్తూ సోమనాథ్. సుమతి గుమ్మం అవతల నుంచి అన్నీ వింటూనే ఉంది. ఆ క్షణంలో అన్న తెలివి తక్కువ మీద తగని కోపం వచ్చేసింది. ఏం మనిషి, బొత్తిగా దాపరికం లేదు. వీళ్ల సంగతి తెలుసుండి డబ్బొచ్చినట్లు చెప్పడమూ సరే, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారో చెప్పడమూ సరే, ఇంకా వీళ్ళు తండ్రికి దక్కనిస్తారా అనుకుంటూ అన్నగారి మీద రేగే ఆగ్రహాన్ని, తండ్రి నెత్తిమీద ఏం బాంబులు వేస్తారో అన్న భయ ఆందోళనల్ని ఏకకాలంలో అనుభవించింది సుమతి. అన్నట్టు శివజ్యోతి ఎలా ఉందో కబుర్లేమైనా తెలిసాయా అన్నయ్య అంటూ మాట తప్పించింది సుమతి. ఏమో ఎలా ఉందో, ఈ మధ్య ఎవ్వరం పోలేదు అన్నాడు తల వంచుకొని. అక్కయ్య విషయం అడగాలని మనసు ఆరాటపడుతున్నా ఆ క్షణంలో ఆ ఇద్దరి ఎదురుగా అడిగితే ఇంకా కూర్చుందేమిటి? ఈ పాటికి ఎవడిని ఏ కానికులం వాడినో చేసుకొని పోయే ఉంటుంది. అలాంటి వాళ్ళని తలుచుకోవడం శుద్ధ దండగా అంటూ చాలా నీచంగా మాట్లాడతారు. అన్నీ వినలేక చావాలి, ఎందుకొచ్చిన బాధ అనుకుంటూ ఆ కోరికను దిగమింగుకుంది సుమతి. వస్తాను అంటూ లేచాడు సోమనాథ్. వస్తాను అంటారే గాని ఇక్కడ ఉండరన్న మాటేగా అంది వరుణ. నువ్వు రాకూడదా వరుణ? నిన్నెవరు ఏమన్నారని అలిగి వచ్చి ఇక్కడ కూర్చోవడం చెప్పు అన్నాడు లాలనగా సోమనాథ్. అతని ఈ విధంగా వచ్చి వరుణని బతిమాలడం అది 4వసారి. డబ్బు వచ్చిందని చెప్పాడు కదా, ఇకనైనా పోనీ ఆమె వస్తుందేమోనని అతని ఆశ. అతడు బతిమాలుతున్న కొద్దీ మరింత బిగుసుకుంది వరుణ. తన మొగుడికి తనంటే తగని భయం, తగని ప్రేమ. ఇనుము ఎర్రగా కాలినప్పుడే మరో 4 దెబ్బలు ఎక్కువ వేస్తే గట్టిగా ఉంటుంది. తను అతనికి జుట్టు అందించినట్టు పిలవగానే వెళ్తే తన బెట్టు పోతుంది. తనంటే భయభక్తులు పోతాయి. ఆ ముసలి పీనుగులకి లోకువైపోతుంది. మెల్లగా అతన్ని ఇక్కడ ఉంచేస్తే తను అనుకున్నవన్నీ సాధించవచ్చు. నేను రానండి, వచ్చి ఆ ఇంట్లో ఉండలేను. ఆ రోజు నేను వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు కానీ మీ అమ్మా నాన్న ఏమన్నా వెళ్ళొద్దని అభ్యంతర పెట్టారేమో చూడండి. అసలు మీ వాళ్ళకి నేను అక్కడ ఉండటం ఇష్టం లేదు. ఎంతైనా ఎప్పుడు కోడలు పరాయిదేగా. ఇక్కడ మా నాన్న పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. నాకు వచ్చిన లోటేమీ లేదు. మీరొస్తే మిమ్మల్ని ఘనంగానే చూస్తారు. ఇక మీ ఇష్టం అంటూ ఏకధాటిగా చెప్పేసి విసవిస వెళ్ళిపోయింది వరుణ. మౌనంగా గుమ్మం దిగి వచ్చేశాడు సోమనాథ్. భర్త వెళ్ళిపోవడం కిటికీలోంచి చూస్తూనే ఉంది వరుణ. చేసేది బడిపంతులు ఉద్యోగమైనా గీరకేం లోటు లేదు. పెళ్ళాన్ని వదిలి అమ్మా నాన్న అంటూ కూర్చుని ఇక్షాకులం మనిషిని కలియుగంలో ఇతన్నే చూస్తోంది.
అనుకుంటూ భగ్గున మండిపడింది వరుణ. కనీసం భోజనం చేసి వెళ్ళు అని కూడా అనని ఆ మనుషుల్ని తలుచుకొని అసహ్యపడింది సుమతి. సుమతి భర్త టైప్ ఇన్స్టిట్యూట్ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. అప్పుడు వస్తాడింటికి. వచ్చేసరికి తెల్లని చీర, తలలో చిన్న పూలదండ, పెదవుల మీద వెల్లివిరిసే దరహాస చంద్రికలు. భార్య సుమతిని చూసేసరికి అతనికి ఇంకేమీ గుర్తుకురావు. ఎప్పుడెప్పుడు భోజనం ముగించి భార్యను దగ్గరకు తీసుకుందామా అని తహతహలాడిపోతాడు. తండ్రి లౌక్యం, వరుణ లౌక్యం అతనికి అలవడలేదనే చెప్పాలి. ఏ మనిషి స్వభావం ఎలాంటిదో సుమతి గ్రహించినట్టు ఎవ్వరూ గ్రహించలేరు. అందుకే భర్త అంటే ఆమెకి పంచప్రాణాలు. వాళ్ల ప్రభావం అతని మీద పడకుండా ఉండాలని ఆమె లేస్తూ రోజూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ఏరా, మీ మామగారింటికి వెళ్ళొచ్చావా అని అడిగింది విశాలాక్షి కొడుకుని. వెళ్ళాను, వరుణ రానంది అని ముభావంగా జవాబిచ్చాడు సోమనాథ్. ఏమిటో బిడ్డల్ని కనడమే గాని వాళ్ళ రాతల్ని కనలేంగా అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడిచింది చివరికి. అది ఎవరిని దృష్టిలో పెట్టుకునో అనుకుంటే ఆమె దృష్టిలో ఉండేది ఇద్దరే. ఒకరు స్రవంతి, ఇంకొకరు సోమనాథ్. మృణాలిని అత్తవారింటికి వెళ్ళిపోయింది. అది చాలా తృప్తిగా ఉంది అవినాష్కి. శివాజీరావు లాయరు పరమేశ్వరరావు దగ్గర అప్రెంటిస్గా చేరాడు. గవర్నమెంట్ డాక్టర్గా ఉండాలన్న కోరికతో అవినాష్ ఆ ప్రయత్నం మీద ఉన్నాడు. అమెరికా వైద్యానికి వెళ్ళిన పూర్ణిమ తండ్రి రామారావు సుఖంగా తిరిగొచ్చాడు. వచ్చి రాగానే అతనికి తెలిసిన విషయం అవినాష్ చెల్లెల పెళ్లి అయిందని. ఆ మాట వినగానే అతని కనుబొమ్మలు పైకి లేచాయి. కట్నం వగేరాలేం లేకుండా ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేసి పంపించాడేమిటి అని అడిగాడు ఆరాగా. రిజిస్టర్ మ్యారేజ్ ఏం కర్మ, బాగానే చేశాడు. పిల్లాడు ఫారిన్ కూడా వెళ్ళిపోయాడనే విన్నాను. మరి నిజమో కాదో తెలియదు అంటూ తన వంతు అందించాడు రామారావు జనకుడు ప్రజాపతిరావు. అయితే అతగాడికి ఆ డబ్బంతా ఎక్కడిది? నేనేం అడ్వాన్స్ ఇవ్వలేదుగా అన్నాడు సాలోచనగా. వెనకటికి ఎవడో నా కోడి కుంపటి లేకుండా ఎలా తెల్లవారుతుంది అని అడిగారట గర్వంగా. అలాగే ఉంది మీరు చెప్పేది. ఎక్కడో అప్పో సప్పో చేసుంటాడు అంది రామారావు భార్య నాగేశ్వరి అందుకుంటూ. అవును డాడీ, బియ్యం కొట్టు దగ్గర నుంచి అందరి కాళ్ళు పట్టుకొని అడుక్కుని చెల్లెలు పెళ్లి చేశాడు. పైగా నన్ను రమ్మని పిలవలేదు. నేను లేని టైంలో వచ్చి ఓ ముష్టి కార్డు పారేసిపోయాడు అంటూ తన పోర్షను తను వల్లించింది పూర్ణిమ. అడుక్కుని పెళ్లి చేస్తే ఇబ్బంది లేదు, వేరే ఇంకో సంబంధం ఏదైనా కుదుర్చుకొని ఆ డబ్బుతో చేశాడేమో అని అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు రామారావు. అతగాడికి అంత దమ్ములున్నాయా? ఒకవేళ చేసుకోవాలనుకున్న అతగాడికి పడిపోయే కొంపని చూసి ఇస్తారా పిల్లని? హేళనగా అడిగింది పూర్ణిమ. పూర్ణిమ, నువ్వు అతిగా మాట్లాడకు. మనం అతనిలో ఏం చూసి 1,00,000 కట్నం ఇస్తామన్నామో ఇతరులకి కూడా అదే కనిపించవచ్చు. అతనికేం అందగాడు, డాక్టరు, వెధవాస్తి లేకపోతే మాత్రం ఏం గుణవంతుడు, బుద్ధిమంతుడు అంది తీవ్రంగా నాగేశ్వరి. అన్నీ ఉన్నా 5వ లేదని ఎన్నుంటే ఏం? పాపం పాదం శనిగారిదైనప్పుడు అతగాడితో ప్రధానమయ్యేసరికే పిడ్రాయి లాంటి వాడిని మంచాన పడ్డాను. అది ఈ దేశంలో నయం కాలేని రోగం వచ్చి విదేశాలకు పోవాల్సి వచ్చింది. పెళ్ళయి ఉంటే నేను చచ్చి ఉండేవాడినేమో కిరుకగా నిరసనగా అన్నాడు రామారావు. అతని పాదం మంచిది కాదు అన్న అనుమానం మీకున్నప్పుడు అతను ఎలా చెల్లెలు పెళ్లి చేస్తే మీకెందుకు? విసురుగా అడిగింది నాగేశ్వరి. ఏమిటే నాకు ఈ మధ్య అన్నింటికీ రివర్స్ వేస్తున్నావు? తీక్షణంగా అడిగాడు రామారావు భార్యని. అవును డాడీ, మనమంతా ఒకటంటే అమ్మ మరోటంటుంది. ప్రతిదానికి వాళ్లనే వెనకేసుకొస్తూ ఉంటుంది అంది పూర్ణిమ చిరాగ్గా. ఆ మాటకి వళ్ళు మండింది నాగేశ్వరికి. ఉన్న మాట అంటే ఎవరికైనా అంతే. విసురుగా లోపలికి వెళ్ళిపోయింది నాగేశ్వరి. ముందు ఇంట్లో గొడవలకేంలే, ఎప్పుడూ ఉండేవే. వెళ్ళి ఆ లాయర్ గారిని పిలిచి అసలు విషయం కనుక్కో అంటూ ప్రజాపతిరావు సర్దాడందరినీ. రామారావు కాస్త తగ్గాడు. మరే ఆ లాయర్ గాడికి కబురు పెట్టాలి. ఫోనుందా అతగాడికి అంటూ లేచాడు రామారావు. ఫోన్ ఉందో లేదో ఎవడికి తెలుసు? నౌకరికి ఇల్లు తెలుసుగా, పంపించు అంటూ సలహా ఇచ్చాడు ప్రజాపతిరావు. ఆ మర్నాడు ఉదయం 7 గంటల వేళ రామారావు శివాజీ ఎదురెదురుగా కూర్చునున్నారు. ఏమోయ్, ఏమంటున్నాడు మీ మిత్రుడు అంటూ ప్రారంభించాడు. ఏమంటాడో వెళ్ళి పలకరించకపోయారా అన్నాడు తాపీగా శివాజీ. పలకరిద్దాం, తొందర ఏముంది? ఇంతకీ అతగాడు ఏం చేస్తున్నట్లు? గవర్నమెంట్ డాక్టర్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. మరి చెల్లెలు పెళ్లి చేశాడట. ఆ పిల్ల అందం చూసి ఎవరన్నా ఫ్రీగా పెళ్ళాడారేమిటి? రామారావు ఆరాలకి ఒళ్ళు మండిపోయినా తమాయించుకున్నాడు శివాజీ. అంటే మీ ఉద్దేశం నాకు సరిగ్గా అర్థం కాలేదు. అయినా నేను అర్థం చేసుకున్నంత వరకు నా సందేహం బయట పెడతాను. మీరు కట్నం డబ్బు ఇవ్వకపోయినా, మీరు ఈ దేశంలో లేకపోయినా ఆ పిల్ల పెళ్ళి ఎలా చేశాడనా? లేక అంత అసమర్థుడిగా కనబడుతున్నాడా?
మీ కళ్ళకి ఏదో చెబితే బాగుంటుంది. అతగాడికి జరుగుబాటు లేదు. మరి ఫారిన్ పోయే భావన ఎలా సంపాదించాడని ఎవరికైనా సందేహం వస్తుంది కదా. ఇన్నాళ్లకి మీకు అతని యోగక్షేమాలు కావాల్సి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు చాలా పెద్ద డబ్బున్నవారు, పెద్దవారు, లేనివారిని హేళన చేసేవారు. కాబోయే అల్లుడికి ఏం అవసరమవుతుందోనని డబ్బు అందజేసి వెళ్ళలేకపోయారా? అతనే ఆశతో మీ నుంచి కట్నం తీసుకోవాలనుకున్నాడో మీకు తెలియదా? ఇలా విదేశాలకి పోతున్నాను, ఎక్కడైనా సంబంధాలు మీ చెల్లెలకి చూస్తున్నావా అని మాట మాత్రం కూడా అతన్ని అడగక మీ దారిన మీరు తప్పుకున్నారు. ఇప్పుడు పెళ్ళి ఎలా చేశాడని కూపీలాగుతున్నారు. ఎలాగో చేస్తాడు, కళ్యాణం తన్నుకొస్తే అదే అయిపోతుంది అన్నాడు శివాజీ. అంత ఇదిగా అతనికి చెప్పి వెళ్ళడానికి నాకేం ఆరోగ్యం బాగుందని ఇలా ప్రధానం అనుకున్న దగ్గర నుంచి రోగం సరిపోయింది నాకు. అంత గొప్పవాడు మీ ఫ్రెండు. మరి మా ఫ్రెండు పాదం మంచిది కనుకే బతికొచ్చారేమో ఎవరికి తెలుసు. మంచి కనపడింది. సరేలే, 1,00,000 వదిల్చి అదే నా కూతురి కాలు చూడు. ఆ లక్షణంగా ఆ ఇంట్లో శుభకార్యం జరిగి ఆ పిల్ల ఫారిన్ పోయింది. పాదం అంటే అలా కలిసి రావాలి. మంచిదేగా. మా వాడి పాదం మంచిది కాదనుకుంటే వెళ్ళి విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు కావాలని ఎవరు ఏడవడం లేదు. ఏ కోరిక కోసం అతని ఆదర్శం వదులుకున్నాడో అది సునాయాసంగా నెరవేరింది. ఇంకా అతని ఆశయం మేరకు కట్నం లేకుండానే మంచి పిల్లని చేసుకుంటాడు. ఫెడీమన్ జవాబిచ్చాడు లాయరు. ఇల్లలకంగానే పండగ అయిపోదు. ఇతగాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు చూద్దాం. అది ఎలాగో రాదు. అందుచేత స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అప్పుడైనా దేవుడా అంటూ పిల్లనిచ్చే మామగారిని ఆశ్రయించాల్సిందే. రామారావు హేళనకి నసాళానికి అంటిపోయింది శివాజీకి. అది చూద్దాం. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మీ సంబంధం వదులుకోవాలి. చివరికి అదే జరుగుతుంది. ఇలా క్షణక్షణం శనిపాదం అంటూ ఈసడించే వాళ్ళింట్లో పడవలసిన కర్మ అవినాష్కి రాకూడదంటూ చెరువున లేచి బయటకు వచ్చేశాడు శివాజీ. ఆ క్షణంలో అతనికి మిత్రుడు కనిపిస్తే ఈ చెంప ఆ చెంప వాయించాలనిపించింది. అలాగే స్రవంతిని కూడా 4 లెంపకాయలు కొట్టాలనిపించింది. ఆ మిగిలిన డబ్బు వెచ్చించి అతని చేత స్వంతంగా డిస్పెన్సరీ ఓపెన్ చేయించి అతని ఇల్లాలైపోయి అందరి రోగాలు కుదర్చకుండా పిరికితనం చూపిస్తున్నందుకు తిన్నగా అవినాష్ దగ్గరకు వచ్చాడు శివాజీ. దూకుడుగా వచ్చిన మిత్రుడిని చూసి తెల్లబోయాడు అవినాష్. ఏమిట్రా అని అడిగాడు కుర్చీ చూపించి. ఏమిటా, భలే సంబంధం కుదుర్చుకున్నాబోయ్. సామాన్యంగా మగపెళ్లివారు ఏదో కాస్త వాళ్ళ తడాకా చూపిస్తుంటారు అంటారు, కానీ నీ విషయంలో మటుకు కేసు రివర్స్ అయింది. మనం అనాల్సిన మాటలన్నీ ఆయనే అంటున్నాడు అన్నాడు శివాజీ. నువ్వు చెప్పావు కదో వెనకే మంచి అన్నంలోకి మంచి కూరలు దొరకవని, ఆ మాటే ఖాయమనుకుని శాంతం వహించు అన్నాడు అవినాష్ నిదానంగా. ఏడ్చినట్లుంది తెలివి. నువ్వు డాక్టర్వి, సోక్రటీసు ఉద్దాలక మహర్షి కోవకి చెందినవాడివి కావు. అవినాష్ నవ్వి, ఇంతకీ అసలు విషయం చెప్పావు కాదు అన్నాడు మాట మారుస్తూ. ఏముంది, ఇంకా నువ్వు ఉద్యోగం కోసం చూస్తున్నావేమో కానీ ఆ రామారావు మటుకు తేల్చి పారేశాడు నీకు ఉద్యోగం రాదని. స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి దేహి అంటూ అతన్ని యాచించక తప్పదని అన్నాడు అవినాష్ ముఖం కేసి చూసి. ఆ మాటకి మాట్లాడలేదు అవినాష్. ఏమోరా, చివరికి నాకు ఉద్యోగం రాదేమోననిపిస్తోంది అన్నాడు. అంటే పెళ్లి చేసుకుని సొంత ప్రాక్టీస్ పెడతావన్నమాట. ఏమో ఎలా జరుగుతుందో అని జవాబిచ్చి ఊరుకున్నాడు. సర్లే, నీ సంగతి నాకు తెలియకపోతేగా. అన్నింటికీ చురుకు తక్కువే అంటూ వెళ్ళిపోయాడు తిన్నగా తన ఇంటికి. అతను వచ్చేసరికి కాఫీ టిఫిన్ రెడీగా ఉన్నాయి. అవి కానిచ్చి వాచి చూసుకున్నాడు. ఇంకా 9 అవ్వలేదు. స్రవంతి ఇంట్లోనే ఉంటుంది. ఒకసారి ఆమెను కూడా 4 దులిపొస్తే తీరిపోతుందనుకుంటూ లేచాడు శివాజీ. వాయువేగంతో వచ్చిన శివాజీని చూసి తెల్లబోయింది స్రవంతి. ఏమిటింత హడావిడిగా వచ్చారు, అంతా బాగున్నారా అని అడిగింది. మీ దయవల్ల అంతా బాగానే ఉన్నారన్నాడు కుర్చీలో కూర్చుంటూ. మధ్య నాదా ఏముంది లేండి అంటూ ఫ్లాస్క్లో పోసిన టీ అందించింది. ఇప్పుడు మీ అతిథి మర్యాదల కోసం రాలేదు నేను అన్నాడు. మీరు ఎందుకోసం వచ్చినా మర్యాద చేయడం నా ధర్మం అంది స్రవంతి నవ్వుతూ. నేను ఎందుకోసం వచ్చానో తెలిసాక ఆ తర్వాత మీరే తిట్టుకుంటారు ఎందుకు టీ ఇచ్చానా అని. తిట్టుకోనిలేండి, తాగండి అంది శాంతంగా. వెంటనే తాగి కప్పు కింద పెట్టాడు. ఇప్పుడు ప్రారంభించండి అంది నవ్వుతూ. మనుషులు తెలివి నిజంగానే లేని తెలివి తక్కువ వాళ్ళుంటారు. తెలివి ఉండి తెలివి లేనట్టు ప్రవర్తించే వాళ్ళని ఏమనాలి? వాళ్ళెందుకలా ప్రవర్తిస్తున్నారో ఓపికంటే తెలుసుకోవాలి టకీమని జవాబిచ్చింది. నాకు మీ విషయంలో ఓపిక లేదు, అంచేత ప్లెయిన్గా చెప్తాను. చెప్పండి. ఆనాడు భగవంతుడు మీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ 2 లక్షలు వెచ్చించి అవినాష్ని కొనుక్కోమని చెప్పాను. మీరు విన్నారా?
విన్నాను, కానీ అతనికి నా మీద మనసు లేందే కొనుక్కొని ఏం చెయ్యను అన్న నా ప్రశ్నకి మీరు సరైన జవాబు ఇవ్వలేదు. ప్రతిజ్ఞ పాలనలో అలాంటి వాటికి తావులేదని చెప్పాను. మీరు అతను నా మాత్రం కొంగున ముడివేసుకోలేరా? స్రవంతి మాట్లాడలేదు. ఇంతకీ నన్నేం చేయమంటారు? ఏం చేసినా అది మిత్రద్రోహం అవుతుందేమోనని భయం. అంత భయం ఉన్నవాడు ఆ రోజున పూర్ణిమతో ఎందుకు బెట్ కట్టారు? మంటగా అన్నాడు శివాజీ. ఏదో ఆవేశంలో ఈ అమ్మమ్మ కబుర్లు తీసి అవతల పెట్టండి. ఇప్పుడు అవినాష్ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. అతని చెల్లెలి పెళ్ళి తన దయాధర్మం మీద కాక అతనంతట అతను ఎక్కడో అప్పో సప్పో చేసి జరిపించాడని ముఖం చాటేసిన మామ ముందుకొచ్చి కారాలు మిరియాలు నూరుతున్నాడు. అతగాడికి గవర్నమెంట్ జాబ్ రాదని, ఆసుపత్రి పెట్టుకోవడానికైనా తన కాళ్ల మీద పడక తప్పదని జ్యోతిష్యం చెప్పాడు అంటూ ఆమె ముఖం కేసి చూశాడు. చెక్కిట చేయి చేర్చి పాలరాతి బొమ్మలా కూర్చొని వింటోంది అతను చెప్పేది. ఇప్పుడైనా అతను కట్నం ఇచ్చి ముహూర్తం పెట్టుకోవచ్చు కదా, మంచి సంబంధమే కదా. ఖాయపరిచింది కూడా. ఎదురు ప్రశ్న వేసింది స్రవంతి. అది నీతి జాతి ఉన్న వాళ్ళు చేసే పని. ఆనాడు ఖాయం చేసుకున్నారు. మన అనారోగ్య దృష్ట్యా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు బాగుపడ్డాం, ఇక కళ్యాణం జరిపిద్దామని ఇంకొకరు అయితే అనుకుంటారు, కానీ ఆ రాముడు మాత్రం అనుకోవడంలే. పైగా అల్లుడి పాదం శనిపాదమట. అందుకే తన ముందు వెనక ఆలోచిస్తున్నాడట. అలాంటప్పుడు ఇంకెందుకు అవినాష్ బాబుతో పెళ్ళికి రెడీ కావడం? అయినా అవినాష్కి మాత్రం పౌరుషం లేదేమిటి? అలా అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే పడటానికి వాళ్ళేమైనా పెట్టి పోషిస్తున్నారా? ఆగ్రహంతో ఊగిపోతూ అడిగింది స్రవంతి. అందుకే చెప్పాను నేను, అతన్ని మీరు కట్టుకుని అందరి నోళ్లు మోయించండి అని. అవన్నీ నాకు మీరు చెబుతారే కానీ స్రవంతిని పెళ్లి చేసుకోమని అవినాష్కి ఎందుకు చెప్పరు? టపీమని అడిగింది స్రవంతి. ఆ మాటకి కాస్త తడబడ్డాడు శివాజీ. మళ్ళీ ఏమనాలో మాట దొరకలేదు. మీరు అతన్ని ఒప్పించండి, నేను పెళ్లి చేసుకుంటాను. శివాజీ లేచి నిలబడ్డాడు. మీ మనసు మీరు చెప్పారు కనుక ఇంకా ఆ ప్రయత్నం మీదే ఉంటాను అంటూ వాచి చూసుకొని బయటకు వచ్చేశాడు టైం అయిందని. స్రవంతి తలుపు తాళం పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయింది. స్రవంతికి అవినాష్ అంటే ప్రేమ ఉంది. మొట్టమొదటిసారిగా గ్రహించిన శివాజీ ఆనంద విషాదాలను ఏకకాలంలో అనుభవించాడు. స్రవంతి అంటే తనకి ప్రేమ ఉంది అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం విడిచాడు. ఆనాడు తన పొరపాటో గ్రహపాటో నోరు జారి అన్న మాటలు అనుకోని తీవ్ర పరిణామాలకి దారితీశాయి. తన వల్ల అందరి హృదయాలు క్షోభితమైనందుకు తనకి తనే శిక్ష విధించుకున్నాడు. అదే స్రవంతిపై తన ప్రేమను త్యాగం చేయడం. ఆనాడ గొడవ తను రేపకపోతే స్రవంతి తనదై ఉండేది. చివరికి తన పొరపాటు తన ఆనందాన్ని పాములా కాటువేసింది. ఆ రోజు ఇక లోకోద్ధరణ కార్యక్రమం వదిలేసి తన పనిలో తను లీనమయ్యాడు శివాజీ. కథ కొనసాగుతుంది.